అది అందుకే చిట్ట చివర పట్టాభిషేకానికి విమానం దిగినప్పుడు క్షవరం చేయించుకోవయ్యా అంటే తమ్ముళ్ళ వంక చూశాడు. అడగకపోయినా అరణ్యవాసం చేయమని నా వెంట వచ్చి లక్ష్మణస్వామి జుత్తు చూడండి. రాజ్యం తల్లి తెచ్చి ఇచ్చినా అక్కర్లేదని నందిగ్రామంలో కూర్చుని మహానుభావుడు పాదుకలు సింహాసనం మీద పెట్టి పరిపాలించిన భరతుడి జుత్తు చూడండి. వాళ్ళు జుత్తు తీసుకోకుండా నేను జుత్తు ముందు తీసుకుని సహేగంగా తయారవనా? ముందు తమ్ముళ్ళకి తీయండి, తర్వాత నేను తీసుకుంటానన్నాడు. అది అన్నగారంటే. ఉండరా, దోషభూయిష్టమైన అన్నదమ్ములు ఉంటారు, కానీ లోకంలో ఆదర్శవంతమైన అన్నదమ్ముల్ని తీసుకోవాలి. అందుకే శ్రీరామాయణ కావ్యం ఒక్కటే లోకమునకు ఎన్నో నేర్పుతుంది. మీరు చూడండి, వాలి సుగ్రీవులు, సుగ్రీవుడు భార్యను కూడా వాలెత్తుకుపోతాడు. అదో అన్నదమ్ములు. వాలి చచ్చిపోయాడు, సుగ్రీవుడు మిగిలాడు. రావణ విభీషణ కుంభకర్ణులు. విభీషణుడు ధర్మాత్ముడు, ఎంత చెప్పాడో అన్నయ్య వద్దన్నయ్య